అంబరాన్నంటిన అంబేద్కర్ జన్మదిన వేడుకలు. అంబేద్కర్ జన్మదిన వేడుకలు అన్ని కులాల ఐక్యతతో ఘనంగా జరిగింది. అశ్వాపురం మండల పరిధిలోని భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదినం సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాలజన సమితి పినపాక అధ్యక్షుడు చెట్టి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా 134వ అంబేద్కర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అన్ని కులాల సభ్యులు పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత, భారతీయ న్యాయవాది, సంఘ సంస్కర్త అంబేద్కర్ వ్యక్తిత్వం, సేవల గురించి, అణగారిన బతుకులు, వెనుకబడిన కులాల గురించి, ఆయన చేసిన పనుల గురించి నెమరు వేసుకున్నారు. ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆనంద ఉత్సవాలతో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి అనంతరం చెట్టి సురేష్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అణగారిన కులాలకు దారి చూపించిన వ్యక్తి అని కొనియాడారు. మాజీ ఉప సర్పంచ్ బుకియా చందులాల్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యక్తి కాదు, శక్తి అని ఆయన గొప్పదని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బైక్ ర్యాలీతో మండల పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీ వరకు చేరుకుని డాక్టర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ జేజేలు కొడుతూ జన్మదిన వేడుకలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి సీతారాంపురంలోని మానవీయ వృద్ధాశ్రమం చేరుకొని వృద్ధులకు పండ్లు, ఫలాలు, తినుబండారాలు అందజేసి అంబేద్కర్ గొప్పదనం గురించి శెట్టి సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జూపల్లి ధ్రువకుమార్, శెట్టి మల్లేష్, ఉండేటి రాజేష్, కల్వ విజయరాజ్, చిలికాని శ్రీను, రావుల వెంకటేశ్వర్లు, మురళి, నయీం, మోహన్, చందులాల్, దేవరాజ్, రత్నకుమార్, అంజిబాబు, మధ్యల అన్నపూర్ణ, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అశ్వాపురంలో జరుపుకోవడం మనకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. మనం పూర్వం చేసిన ఎంతో చేసిన ఒక పుణ్యంగా భావించాలి. మనం ఈరోజు 134 జయంతి వేడుకలు ఇలా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు అందరు సంఘాలు అందరూ ఐక్యంగా ఉండి ఈరోజు అశ్వాపురం మేజర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ శాస్త్రి దగ్గరకు వచ్చి ఆయన బర్త్డేని ఈరోజు ఇంత సెలబ్రేషన్ జరుపుకోవడం అంటే అది ఒక గొప్ప విషయం. నేనైతే మళ్ళా జన్మ ఉంటే ఒక అంబేద్కర్ వాదికే పుట్టాలనేది నేను కోరుకుంటాను. నేను ఎందుకంటే ఒక్క స్టేట్ కాదు, అది నేషనల్, నేషనల్గా ఒక మనిషిని గర్వించడం ఒక మన ఇండియా తరపు నుంచి మన ఇండియా చేసిన ఒక గొప్పతనం అనుకోవాలి. మనం ఒక స్టేట్కే కాదు, అది ఒక జే భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి మన ఒక నిదానంతో. ఈరోజు మనం ఒక జే భీమ్ అని ఒక నిదానం చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతోనే వర్ధిల్లాలి. జ్ఞానంతోనే వర్ధిల్తేనే చదువు కానీ రాబోయే రంగాలలో ఏదైనా కూడా ముందుకెళ్ళగలుగుతాం. ఈరోజు మనందరూ కూడా చెప్పంగా అందరూ వచ్చినందుకు కూడా అందరూ కూడా జేబీలు తెలియజేసుకుంటున్నాను. అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలోనే జరుపుకోవటానికి ఈ యొక్క అవకాశాన్ని ఆనాడు అంబేద్కర్ గారు మాకు కల్పించారు. సశ్యామలంలో ఈరోజు మేము ఉన్నామంటే ఆయన యొక్క ఆశయాలు కాబట్టి 134వ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి మాకు ఈ యొక్క అవకాశాన్ని అంబేద్కర్ గారు ఇచ్చారు. అలాగనే ఈ యొక్క వృద్ధాశ్రయానికి వచ్చి వాళ్ళకి స్వీట్స్ అవి అందించడానికి మేమందరం వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.